బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతలే విపక్షంగా మారారనే చర్చ జరుగుతుంది. చట్టసభల్లో ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని విమర్శించడం, ప్రభుత్వ కార్యకలాపాలను సమర్థించడం చేస్తూ ఉంటారు. అలా చేయడం ఇష్టం లేకపోతే మౌనంగా ఉంటారు. ఏమైనా సమస్యలుంటే పార్టీ అంతర్గత వేదికలు, పార్టీ పెద్దలు, ఢిల్లీ ఏఐసిసి నేతల వద్ద చెప్పుకోవాల్సి ఉండగా, దీనికి విరుద్ధంగా బహిరంగ వేదికలపైన ప్రభుత్వం, సీఎం, మంత్రులు స్కీమ్స్ పైన చేస్తున్నటువంటి విమర్శలు, ఆరోపణలు విపక్షాలకు అస్త్రాలను ఇచ్చినట్లవుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులే విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇక ప్రభుత్వ పథకాల తీరు అలా ఉంది అని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తూ ఉన్నాయి. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు మొదట సమాధానం చెప్పండి అంటూ కూడా ఇక విపక్ష నేతలు సవాళ్లు విసురుతూ ఉన్నారు. దీంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇరకాటంలో పడే పరిస్థితి వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కూడా చెబుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇట్లానే ఉంటుంది, ఐక్యత ఉండదు అనే తరహాలో వ్యవహరిస్తున్నారని చెప్పేసి వాపోతూ ఉన్నారు. పార్టీ క్రమశిక్షణ ఇది తప్పేలా ఇక ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, ఎమ్మెల్సీ విజయశాంతి మాట్లాడుతుండటం పైన కూడా సొంత పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మంత్రి పదవి రాకపోవడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్నటువంటి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తరచుగా పార్టీ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు. కొంతకాలంగా విమర్శలను తగ్గించినా కూడా ఇక ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో తనదైన స్టైల్లో అయితే ఆయన స్పందిస్తూ ఉన్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేలా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ప్రసంగం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఆయుధంగా మారింది. నిధులు, ప్రభుత్వ పథకాలు, మంత్రులపై ఆయన బహిరంగంగానే విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒకే జిల్లాకు నిధులు వెళ్తున్నాయంటూ కూడా ఆరోపించారు. సొంత జిల్లా మంత్రి ఉత్తమ్ పైన కూడా విమర్శలు చేశారు. కాగా ఆయనకు మంత్రి పదవి ఇచ్చే వరకు కూడా ఈ విమర్శలు ఇలాగే కొనసాగుతాయని చెప్పేసి అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఇక ఏఐసిసి పెద్దలు రంగంలోకి దిగితే కానీ దీనికి పరిష్కారం దొరకదని చెబుతున్నారు. మరోవైపు రాములమ్మ కూడా కాంగ్రెస్ పార్టీకి లూసిఫర్గా మారారు. తనను పార్టీ ప్రభుత్వ కార్యకలాపాలకు ఇక ఆహ్వానించడం లేదని చెప్పేసి, సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పేసి ఎమ్మెల్సీ విజయశాంతి పార్టీ పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లయితే చర్చ జరుగుతోంది. ఇక మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కూడా ఆమెను భాగస్వామ్యం చేయకపోవడం పైన కూడా ఆవేదనతో ఉన్నట్లయితే తెలుస్తోంది. ఇక ఆమె యొక్క తన అసంతృప్తిని శాసన మండలిలో వ్యక్తం చేసినట్లయితే కనిపించింది. ఇక తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీల విజయశాంతి, రాజగోపాల్ రెడ్డి అమలుపై ప్రతిపక్షం కూడా చేయని రీతిలో అయితే ఆమె ప్రభుత్వం పైన అయితే విమర్శలు చేశారు. ఇక కమిటీలతో ఇక ఏదైతే కాలయాపన చేయకుండా ఉద్యమకారులకైతే న్యాయం చేయాలంటూ శాసన మండలిలో ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కలకలం రేపుతూ ఉన్నాయి. ఇక ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలంటూ ఇక కోదండరాం కొంతకాలంగా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. ఆయన నేతృత్వంలో కమిటీని కూడా వేసే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో ఆమె కమిటీలు వద్దన్న వ్యాఖ్యలైతే పార్టీని ఇరకాటంలోకి నెట్టాయనే చర్చలు జరుగుతున్నాయి. వివాదాస్పదంగా అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ప్రసంగాలు, చిట్చాట్లు వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి. ఇక పార్టీని ఇరకాటంలోకి నెడుతూ ఉన్నాయి. ఒక్కోసారి పక్క రాష్ట్రాల సమస్యలు, అక్కడి నాయకులపైన ఆయన స్పందించినటువంటి తీరును చూస్తూ ఉంటే కూడా ఇక లేని సమస్యలను పార్టీ ప్రభుత్వానికి తీసుకువస్తున్నారని కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే కొత్త విషయాలను తెలుసుకోవాలనే దానికంటే కూడా ఇక వార్తల్లో ఉండాలనే ఆలోచనని ఎక్కువగా కనబరుస్తున్నారని సొంత పార్టీ నేతలే ఆయన్ను విమర్శిస్తూ ఉన్నారు. ఇక ఆయన యొక్క ఏదైతే వివరణ ఇచ్చుకునే సమయానికి పార్టీకి, ప్రభుత్వానికి జరగాల్సిన నష్టం కూడా జరిగిపోతుందని అయితే పెద్దలు విశ్లేషిస్తూ ఉన్నారు. ఇక వీరికి ఎలాంటి హెచ్చరికలు చేయకుంటే మాత్రం పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు కూడా వస్తాయని చెప్పేసి అయితే పార్టీ నేతలు చెబుతూ ఉన్నారు.